నమస్కారం అండి. ప్రజ్ఞాస్ కదంబమాలకి స్వాగతం. ఈరోజు నేను అరటికాయ పొడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నాను. అరటికాయ పొడికి కావలసిన పదార్థాలు: 2 చెంచాలు జీలకర్ర, 5 లేక 6 ఎండుమిరపకాయలు. ఎక్కువ కారం కావాలంటే మీరు ఎక్కువ మిరపకాయలు వేసుకోవచ్చు. 3 చెంచాలు పెసరపప్పు, 1.5 చెంచాలు కందిపప్పు, 3 చెంచాలు శనగపప్పు, గుప్పెడు కరివేపాకు, 3 అరటికాయలు, ఇంగువ 1 చెంచాడు. నచ్చని వాళ్ళు వెల్లుల్లి వేసుకోవచ్చు. నేను వెల్లుల్లి వేయను, అందుకని ఇంగువ వేసుకుంటాను. ముందు అరటికాయలు చెక్కి తీసి ఇలా చక్రాల్లాగా వీలైనంత సన్నగా తరగాలి. నూనె లేకుండా శనగపప్పు, మినప్పప్పు, కందిపప్పు వేయించుకోవాలి. వేయించి పక్కన పెట్టాలి. అరటికాయల్ని మనం నూనెలో బాగా వేయించాలి, అందుకని కొంచెం నూనె ఎక్కువే అవసరం అవుతుంది. ఇప్పుడు ఎక్కువ నూనెలో చక్రాల్లా తరిగిన అరటికాయల్ని బాగా ఎర్రగా కరకరలాడేటట్లు వేయించుకోవాలి. ఇవి చేత్తో ఇలా చిదిపితే ముక్కలు ముక్కలుగా అయిపోవాలి. అప్పుడు సరిగా వేగినట్టు అన్నమాట. ఆ నూనెలోనే కరివేపాకు కూడా వేయించుకోవాలి. ఒక 2 చెంచాల నూనెలో జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి చిటపటలాడాక ఇంగువ వేసి కలపాలి. ఇంగువ సువాసన వస్తున్నప్పుడు స్టవ్ మీద నుంచి దించేయాలి, లేకపోతే ఇంగువ మాడిపోతుంది. ఇప్పుడు వేయించుకున్న శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు, కరివేపాకులో సగం, జీలకర్ర, ఎండుమిరప ఇవన్నీ వేసి బరకగా పొడి చేసుకోవాలి. ఈ పొడిలో వేయించి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఉప్పు వేసి పొడి చేయాలి. ఇలా మొత్తం పొడి చేసుకున్నాక దానిలో మిగిలిన కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలి. ఈ పొడి తడిలేని గాజు సీసాలో నిల్వ చేసుకుంటే మనకి నెల రోజుల వరకు పాడవదు. మా పిల్లలైతే ఈ పొడిని అస్సలు వదిలిపెట్టరు, అంత ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు.